వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి చిన్న చేపలు అండ్ చింతాకు పొడి వేసి కర్రీ చేస్తున్నాను. సో మనకి ఈ చిన్న చేపలు చూస్తేనే మనకి చింతాకు పొడి వేసుకొని కర్రీ చేసుకోవాలనిపిస్తుంది. సో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో చూపించేస్తాను. సో ఇంకెందుకంటే ఆలస్యం, సో మన ఛానల్లోకి వెళ్ళిపోయి ఈ వీడియోని చూసేయండి. ఇప్పుడు ముందుగా చిన్న చేపలు చింతాకు పొడికి కావాల్సిన పదార్థాలు ఇలాగ చిన్న చేపలు తీసుకోవాలండి. తీసుకొని దీన్ని క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి, ఒక పచ్చి కొబ్బరి తీసుకొని ఒక ఎర్రగడ్డ, కొద్దిగా జీలకర్ర, మెంతులు తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 పెద్ద గడ్డ ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే ఇద్దండి చింతాకు పొడి, 1 కప్పు ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూపించేస్తాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న సన్న చేపలు దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక గిన్నెలో. ఆ తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. తర్వాత మనం ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కారం, పసుపు కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి టమాటాలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని గిన్నెలో బాగా దీన్ని నీట్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మనం చింతాకు పొడి వేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా మనం దీన్ని చిక్కగానే కలుపుకోవాలి. ఇప్పుడే మనం దీంట్లోకి ఉప్పు అన్నీ కరెక్ట్గా చూసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. ఆ తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చాలా సింపుల్, చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేద్దాం. మనం స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం పొయ్యి మీద పెట్టేసి ఒక ప్లేట్ దీని మీద మూత అనేది పెట్టేద్దాము. దీనిసారి కూర చూద్దాము. చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఉంది. ఇంకొక 10 నిమిషాలు అయితే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. అయితే కూర ఉడికిపోయింది ఫ్రెండ్స్, తీసి చూద్దాము. అబ్బా, ఆ స్మెల్, అరోమా వస్తుంటేనే అసలు ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. సో మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో హెల్తీకి హెల్త్, రుచికి రుచి. సో ఇది ఫ్రెండ్స్ చిన్న చేపలు చింతాకు పొడి కూర. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.